అమెరికా ప్రపంచంలోనే పరిచయమక్కర్లేనటువంటి అత్యంత బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలలో అమెరికా ఒకటి. అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా టెక్నాలజీ విషయంలో అన్ని విషయాల్లో నెంబర్ వన్గా ఉంది. ఆర్థిక వ్యవస్థలలో నెంబర్ వన్, సైనిక వ్యవస్థలలో నెంబర్ వన్, టెక్నాలజీ పరంగా కూడా నెంబర్ వన్. అన్ని విషయాలలో నెంబర్ వన్ స్థాయిలో, నెంబర్ వన్ స్థానంలో అమెరికా ఉంది. అమెరికా గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత టెక్ దిగ్గజాలైనటువంటి సంస్థలన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయి. గూగుల్, అమెజాన్, యాపిల్, ఇవన్నీ కూడా ఒరాకిల్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా అమెరికాలోనే ఉన్నాయి. అమెరికా ఎంత శక్తివంతమైనటువంటి దేశం అంటే ప్రపంచాన్ని తన డిజిటల్ టెక్నాలజీతో తన గుప్పెట్లో బంధించుకున్నటువంటి దేశం అమెరికా. అందుకే అమెరికా గట్టిగా ఒత్తిడి చేస్తే ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో మనం చూస్తే ఇప్పటి వరకు మనం గ్యాస్ విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది, గ్యాస్ విషయంలో, అన్ని విషయాల్లో ఎంత ఇబ్బంది, పెట్రోల్ విషయంలో ఎంత ఇబ్బంది పడ్డామో మనకు తెలుసు. కాబట్టి అమెరికా చాలా శక్తివంతమైనటువంటి దేశం. అటువంటి దేశానికి మరియు మన భారతదేశానికి మధ్య పోలికలు ఏమిటి, మధ్య వ్యత్యాసం ఏమిటి, అసలు అమెరికా ఎందుకు అలా ఉంది, భారతదేశం ఇలా ఎందుకు ఉంది అనేటువంటి వ్యత్యాసాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం. ముందుగా అమెరికా దేశాన్ని గురించి మనం చర్చిస్తే, అమెరికా ఎందుకని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే చాలా విషయాలు. ఒక దేశం ఊరికే ప్రపంచంలో గొప్ప దేశంగా పిలువబడదు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు, ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు, ఇవన్నీ కూడా దేశ అభివృద్ధికి తోడ్పడతాయి. అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా క్రమశిక్షణ కలిగి ఉంటారు. బాధ్యత రాహిత్యంగా వారు ఉండరు, కానీ బాధ్యతాయుతంగా ప్రజలు ఉంటారు. వారికి సేవలు అందించేటువంటి పోలీసు వ్యవస్థ కూడా పారదర్శకంగా, రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా అక్కడ ప్రజలు రాజకీయ నాయకుల కంటే పోలీసులను ఎక్కువ ట్రస్ట్ అవుతారు. ఎంత మెచ్చుకోదగినటువంటి విషయం అంటే పోలీసులు ప్రజలకు మమేకమై ప్రజలకు సహాయం చేసే విషయంలో అక్కడ ముందుంటారు. మన దగ్గర భారతదేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ తీరుగా అక్కడ ఉండదు. భారతదేశంలో చాలామంది పోలీసులు రాడికల్, చాలా ర్యాష్గా మాట్లాడేటువంటి పోలీసులు ఎక్కువ ఉంటారు. 100లో 90% మంది అసలు ఎదుటివానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడే పోలీసులే ఎక్కువ. వయసులో పెద్దవారిని సైతం అరే, ఒరే అని సంబోధిస్తున్నటువంటి పోలీసులు చాలామంది ఉంటారు. అసలు వాళ్ళు చదువుకొని ఉద్యోగం సంపాదించారో లేకపోతే ఇంకేం చేసి ఉద్యోగం సంపాదించారో అర్థం కాదులే, కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి కొన్ని సందర్భాల్లో వారికంటే పెద్దవారిని సైతం అరే, ఒరే అని సంబోధిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే, ఒక స్థానంలో ఉండి వయసులో పెద్దవారిని గౌరవించవలసినటువంటి పోలీసులు అసలు ఈ మధ్యలో కొన్ని కేసులు బయటపడుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఎంత దారుణానికి దిగజారిపోయిందో, ఎంత నీచంగా దిగజారిపోయిందో భారతదేశంలో కొన్ని కేసులు బయటపడుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. నిజంగా అని అందరూ పోలీసులు కాదు, అందరు పోలీసు వ్యవస్థలో అందరు పోలీసులు ఈ విధంగా భయంకరంగా నీచంగా దిగజారని అనట్లేదులే, కానీ పోలీసు వ్యవస్థలో ఎక్కువ శాతం మంది, 100లో దరిదాపు 70-80% మంది పోలీసులు ఇదే విధంగా ఉన్నారు. కేవలం చాలా తక్కువ శాతం మంది మాత్రమే నీతిగా, నిజాయితీగా ప్రజలకు వారి యొక్క బాధ్యతను, వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారందరిని బట్టి చాలా సంతోషం. మంచివారు లేరని కాదు, పోలీసు వ్యవస్థను మొత్తం నేను తప్పట్టడం లేదు, కానీ పోలీసు వ్యవస్థలో ఎక్కువ శాతము చాలా భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి పోలీసులే ఉన్నారు. ఇక్కడ అమెరికాలో అలా కాదు. అమెరికాలో ప్రజలకు చాలా దగ్గరగా పోలీసు వ్యవస్థ ఉంటుంది. రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ప్రజలు పోలీసు వ్యవస్థను ట్రస్ట్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే చాలా ప్రజలకు అందుబాటులో ఉంటారు. చాలా ప్రాసెస్డ్గా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ప్రజలు వెళ్తే రూల్స్ ప్రకారమే వాళ్ళకి సహకరిస్తూ చాలా జాగ్రత్తగా ప్రజలకు చేయవలసినటువంటి పనులన్నీ లంచం లేకుండా పారదర్శకంగా అక్కడ ప్రజలకు, అక్కడ అధికారులు సహాయం చేస్తారు, సేవలు అందిస్తారు. కాబట్టి ఇది కూడా ఆ దేశ అభివృద్ధికి ఒక ప్రధానమైనటువంటి మెట్టు. అదే భారతదేశాన్ని విషయానికి వస్తే ప్రతి పని కావటానికి లంచం, అడుగడుగున లంచం. ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలు చేసుకోవడానికి
అధికారుల చుట్టూ తిరిగితే ప్రతి అధికారి కూడా లంచం లంచం ఇవ్వందే పని కాదు. భారతదేశ వ్యవస్థలో భారతదేశంలో ఈ డిపార్ట్మెంట్ అంటే ఏ డిపార్ట్మెంట్ రెవెన్యూ వ్యవస్థ అయినా కానీ ఇంకా ఇంకా ఏ వ్యవస్థ అయినా కానీ ప్రతి వ్యవస్థలో లోపాలున్నాయి. ఎక్కడ చూసినా లంచాలు, ఎక్కడ చూసినా లంచాలు. లంచం లేనిదే భారతదేశంలో పనులు కావు. గవర్నమెంట్ ఆఫీసులో పనులు కావు. ఎంత భయంకరమైన పరిస్థితి. మొన్నటి ఒక ఉదాహరణను మనం చూస్తే మధ్యప్రదేశ్లో అనుకుంటా, భోపాల్లో అనుకుంటా, ఒక ముసలాయన, ఆమె యొక్క సహోదరి చనిపోయింది. ఆమె బ్యాంక్ అకౌంట్లో కొన్ని డబ్బులు దాచుకుంది. ఆ డబ్బులు ఇవ్వండి, నా సహోదరి చనిపోయింది అనే ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకుని వెళ్తే బ్యాంక్ అధికారులు ఏమన్నారు, ఆ ముసలాయన డెత్ సర్టిఫికెట్ కూడా చేయించుకునేటువంటి పరిస్థితుల్లో తిరగలేక, మా సహోదరి డబ్బులు అందులో ఉన్నాయి, మాకు ఇవ్వండి సార్ అని వారిని ప్రాధాన్యపడినప్పటికీ కూడా కుదరదు, అలా ఇవ్వటం కుదరదు, ఖచ్చితంగా దాన్ని మరి డెత్ సర్టిఫికెట్ అయినా తీసుకుందా, లేకపోతే చనిపోయినటువంటి శవమైనా లేచి రావాలి, లేకపోతే ఇవ్వటం కుదరదు అని వారు మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చాలా సీరియస్గా తీసుకొని చాలా మనస్తాపం చెంది ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఆ శవాన్ని తవ్వుకొని వచ్చి ఎముకల గూడును పట్టుకొని వచ్చి బ్యాంకుకు తీసుకెళ్ళి బ్యాంక్ అధికారుల ముందు వచ్చినటువంటి వైనాన్ని కేవలం భారతదేశంలో మాత్రమే మనం చూస్తాం. మరే దేశంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగటం మనం చూడం. అంటే వ్యవస్థలు ఎంత దిగజారిపోయినాయో, వ్యవస్థలు అంటే పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు, అది బ్యాంక్ ఆఫీసర్లు అయినా సరే, రెవెన్యూ ఆఫీసర్లు అయినా సరే, ఎంత అంటే ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఉద్యోగాలు సంపాదిస్తారో లేకపోతే ఏమో అర్థం కాదని, కానీ ప్రజలకు కనీసము అసలు ఏంటి ప్రాసెస్, ఎందుకు ఏమిటి అని అడిగి వారికి సహాయం చేయాలనేటువంటి ఒక తృష్ణ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. భారతదేశంలో పరిస్థితి ఇలా ఉంది, కానీ అమెరికాలో పరిస్థితి అలా ఉండదు. అమెరికాలో ప్రతి ఒక్కరికి అధికారులు చాలా పారదర్శకంగా వారి యొక్క పనిని చేసి పెడతారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ప్రధానమైనటువంటి ఇంకొక వ్యవస్థ. ఆ దేశ అభివృద్ధికి రాజకీయ వ్యవస్థ కూడా చాలా ప్రాముఖ్యమైనది. మన భారతదేశంలో ఉన్నట్టుగా లంచాలు, అవినీతి, అక్రమాలు, రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకోవటం, ఆస్తులు సంపాదించుకోవటం, భూములు కబ్జా చేయటం అక్కడ ఉండదు. అక్కడ రాజకీయ వ్యవస్థ చాలా పారదర్శకంగా ఉంటుంది. అక్కడ అవినీతి చేయడానికి, లేకపోతే లంచాలు తీసుకోవడానికి, లేకపోతే భూములు కబ్జా చేయడానికి, లేకపోతే డబ్బు సంపాదించడానికి వీలు లేదు. అక్కడ రాజకీయ వ్యవస్థ చాలా క్లీన్గా, చాలా పారదర్శకంగా ఉంటుంది. అక్కడ వ్యవస్థలన్నీ కూడా దేశ క్షేమం కొరకు అక్కడ రాజకీయ వ్యవస్థలన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా దేశం యొక్క అభ్యున్నతికి కృషి చేస్తాయి, దేశం యొక్క అభివృద్ధికి కృషి చేస్తాయి తప్ప వ్యక్తిగతంగా పంతాలకు అక్కడ రాజకీయ వ్యవస్థ ఉండదు. భారతదేశంలో అలా కాదు. భారతదేశం చాలా కల్ట్ రాజకీయాలు, మత ప్రమేయం, కుల ప్రమేయం, డబ్బు, అవినీతి, లంచగొండితనం, మద్యము, ఇవన్నీ కూడా అసలు భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఊహించడానికి చాలా డేంజర్గా ఉంటుంది. ఇది భారతదేశానికి అత్యంత ముఖ్యమైన అవరోధం. భారతదేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనటువంటి అవరోధం ఏమిటి అంటే ఈ రాజకీయ వ్యవస్థ దేంట్లో కూరుకుపోయిందంటే అవినీతిలో కూరుకుపోయింది, లంచగొండిలో కూరుకుపోయింది, అక్రమాలు చేయటంలో కూరుకుపోయింది, భూములు కబ్జాలు చేయటంలో కూరుకుపోయారు. ఎవరైనా నాయకులు రాజకీయంలోకి వస్తే ప్రజల ధనాన్ని దోచుకోవాలనే రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ నిజంగా ప్రజలకు సేవ చేయాలి, నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేయాలి, నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేయాలి, తద్వారా నా దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో వచ్చేటువంటి నాయకులందరూ చాలా తక్కువ. కానీ అమెరికా, చైనా ఆ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థలు వేరు. అక్కడ చాలా పారదర్శకమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉంటుంది. జాతి యొక్క దేశం యొక్క క్షేమం కొరకు అక్కడ నాయకులు పాటుపడతారు. మన దేశంలో తిరిగా రాజకీయ నాయకులు మన దేశాన్ని అమ్ముకునే పరిస్థితిలో ఉంటుంది. మన దేశాన్ని వారి యొక్క అవినీతి మరకలతో దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎక్కువగా మన భారతదేశంలో తయారవుతున్నారు. అసలు అమెరికాలో ఎంత పారదర్శకంగా ఉంటాయో అన్నీ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే ఉంటుంది. మన దగ్గర ఉన్నట్లుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఉండదు. చాలా పారదర్శకంగా పిల్లలకు మంచి విద్య బోధించబడుతుంది. నాణ్యమైనటువంటి విద్య, వారిలో ఉన్నటువంటి మెలకువలు, వాళ్ళలో ఉన్నటువంటి మేధా సంపత్తిని బయటకు తీయడానికి అనేక విద్యలో చిన్నప్పటి నుంచి
వారికి ఒక ఊహాత్మకమైనటువంటి సైన్స్, టెక్నాలజీ అండ్ స్టార్టప్ రంగాలలో ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇవ్వబడుతుంది. మన దగ్గర తిరిగి కేవలం పుస్తకాలు చదివి బట్టి ఉన్నతమైన మంచి మార్కులు సంపాదించడం కాదక్కడ. మార్కులు ప్రమేయం కాదు. అమెరికాలో పిల్లలలో ఉన్నటువంటి జిజ్ఞాసను బయటికి తీస్తారు. పిల్లలలో ఉన్నటువంటి ఒక థాట్ని అంటే దేశానికి ఉపయోగపడేటువంటి ఒక థాట్ని బయటకు తీస్తారు. కాబట్టి ఈరోజు ఇన్నోవేషన్ రంగంలో, స్టార్టప్ రంగంలో అసలు అమెరికా దేశంలో ఉన్నటువంటి సంస్థలు మరి దేశంలో లేవంటే అసలు నమ్మశక్యం కాదు. ఎన్నో స్టార్టప్లు, ఎన్నో కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి అమెరికాలో. కానీ భారతదేశంలో దానికి ఆస్కారం లేదు. స్టార్టప్లు పుట్టుకురావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ చదువులన్నీ కూడా బట్టి చదువులు ఎక్కువైపోయాయి. చిన్నప్పటి నుంచి వెళ్ళి పిల్లలకు జిజ్ఞాస, లేకపోతే టెక్నాలజీ, సైన్స్ రంగంలో ఒక వినూత్నమైనటువంటి ఒరవడిలోనికి తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానము మన భారతదేశ విద్యా వ్యవస్థలో చాలా తక్కువ. కానీ అమెరికా విద్యా వ్యవస్థలో అది నెంబర్ 1 స్థానంలో ఉంది. కాబట్టి ఈరోజు అమెరికా నెంబర్ 1 స్థానంలో ఉంది. ఒక దేశం నెంబర్ 1 స్థానంలో ఉన్నది అంటే దానికి చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఒక దేశం ఎందుకని వెనక్కి వెళ్తుంది? అభివృద్ధి చెందవలసినటువంటి దేశం, అనేక సహజ వనరులు కలిగినటువంటి దేశం, ఈనాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండవలసినటువంటి, నెంబర్ 1 స్థానంలో ఉండవలసినటువంటి దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే పిలువబడుతుంది అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అభివృద్ధి చెందినటువంటి దేశము ఎంతగా అభివృద్ధి చెందుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అభివృద్ధి చెందవలసినటువంటి దేశం ఇంకా అదే స్థితిలో ఉంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మన భారతదేశం విషయంలో మనం చూస్తే చాలా ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అనేక రీజన్స్. అక్కడ ప్రజలు చాలా నిబద్ధతతో కూడి ఉంటారు, చాలా క్రమశిక్షణతో కూడి ఉంటారు, చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. మన దగ్గర అలా ఉండదు. భారతదేశంలో అలా ఉండదు. చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో, ఇతరులతో చాలా విషయాలలో అమర్యాదగా ప్రవర్తించే విషయంలో బాగుండదు. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం, ఆడపిల్లలకు ప్రొటెక్షన్ లేదు. ఎక్కడ తరచుగా దేశంలో ఎక్కడో ఒక మానభంగాలు, మర్డర్లు, రేపులు జరుగుతూనే ఉంటాయి. భారతదేశంలో ఈ స్ట్రైక్ రేట్ ఎక్కువ. మానభంగాలు, మర్డర్లు ఇవి జరగటం అనేది భారతదేశంలో ఎక్కువ, చాలా ఎక్కువ. అంటే ఇక్కడ సొసైటీ పాడైపోతుంది. సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు పాడైపోతున్నారు. అవినీతి లేకపోతే ప్రజలు కూడా నిబద్ధతతో బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవటం. ఉదాహరణకు చూడండి, కొన్ని పల్లెటూళ్ళలో చాలా వరకు నేను గమనించాను. పల్లెటూళ్ళలో అంటే మన భారతదేశానికి వెన్నుముక్క రైతు. ఓకే, రైతు చాలా భారతదేశ అభివృద్ధికి చాలా కృషిని అందిస్తాడు. భారతదేశానికి అన్నం పెట్టేవాడు రైతు. అయితే ఈ రైతులే కొన్ని విషయాల్లో మిస్టేక్ చేస్తూ మన సంపదను మనమే పాడు చేసుకుంటున్నాం. కొన్ని గ్రామాలలో చూస్తే మెయిన్ రూట్లే, డబల్ రూట్సే, రహదారులు, జాతీయ రహదారులు కూడా పాడైపోతున్నాయి. ఎందుకంటే ఈ ట్రాక్టర్స్ని డ్రమ్ వీల్స్ వేసుకొని చాలా రోడ్లన్నిటి నాశనం చేస్తున్నాం. చాలా సంవత్సరాలు మన్నికగా రావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా, కొన్ని కోట్ల వ్యయంతో పోసినటువంటి రోడ్లన్నీ కూడా కేవలం 2-3 సంవత్సరాల్లోనే పాడైపోతున్నాయి. వాటిని తీసి మళ్ళీ రోడ్డు పోయడానికి కొన్ని కోట్లు గవర్నమెంట్ వెచ్చించాల్సి వస్తుంది. ఇదంతా ఎవరి డబ్బు అంటే మనదే. మనం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే మన డబ్బును తీసుకొని మళ్ళా మనము కొన్ని సంవత్సరాలు మనకు ఉపయోగపడవలసినటువంటి మన సంపద, మనకు ఉపయోగపడేటువంటి ఆ యొక్క వనరును మనం పాడు చేసినప్పుడు మళ్ళీ మనకు చెందవలసినటువంటి డబ్బును తీసుకుని వచ్చి మళ్ళీ కోట్లు పెట్టి ఆ రోజు పోయాల్సి వస్తుంది. ఇది గమనించవలసినటువంటి విషయం. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తేనే తప్ప దేశం అభివృద్ధి అయిపోదు. నాకు అవసరమా, నేను ఇక్కడ ఎన్నో పల్లెటూర్లు నా వలన దేశం అభివృద్ధి చెందుతుందా అని అనుకోకూడదు. అమెరికాలో అలా ఉండదు. ప్రతి పౌరుడు ఖచ్చితంగా దేశ క్షేమం కొరకు, దేశ జాతీయ సంపదను కాపాడే విషయంలో ముందుంటాడు. కానీ మన దగ్గర ఆ విధంగా సామాన్య పౌరులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. రెండో పాయింట్, ఇక్కడ అధికారులు, రెవెన్యూ అధికారులైనా, బ్యాంక్ అధికారులైనా, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా, ముఖ్యమైన అధికారులు, చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల్లో ఈ అధికారులు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ చాలా పారదర్శకంగా,
ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సేవలు అందించే వారిగా ఉండాలి. చాలామంది లంచగొండులుగా మారిపోతున్నారు. ప్రజలకు ఉచితంగా చేయవలసినటువంటి పనులు, గవర్నమెంట్ పథకాల ద్వారా వారికి ఉచితంగా అందవలసినటువంటి డబ్బులో లంచం లంచం లంచం, వారి చేతులు తడవనిదే పని కాదు. అంటే దేశ అవరోధానికి రెండవ వ్యక్తులు వీరే. వీరు లంచాలు తీసుకోవటం వల్లనే దేశం నత్తనడకన పనులు కొనసాగుతున్నారు. ఎక్కడ ఒక ప్రాజెక్ట్ కావాలన్నా లంచం, ఒక పని కావాలన్నా లంచం, ఎక్కడ చూసినా లంచాలు. ఇంజనీర్లు లంచాలు, అధికారులు లంచాలు, ఎంఆర్ఓలు లంచాలు, ఎంపీడీఓలు లంచాలు, కలెక్టర్లు లంచాలు. ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆ స్థాయిలో లంచాలకి పాల్పడుతున్నారు. కాబట్టి దేశం మొత్తం స్టక్ అయిపోతుంది, దేశం మొత్తం వెనకబడిపోతుంది. అర్థం కావట్లేదు. దేశం అభివృద్ధి చెందవలసినటువంటి దేశం, ఇప్పటికి ఎప్పుడో అభివృద్ధి చెందవలసినటువంటి దేశం ఎందుకు ఈ స్థితిలోనే ఇక్కడే ఆగిపోయి ఉంటుంది అంటే కారణం లంచగొండితనం. ఇంకొకటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి విషయం, అవినీతితో కూడినటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు. ఈరోజు రాజకీయాలకు వస్తున్నటువంటి నాయకులందరూ 90% మంది కూడా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశతోనే రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజలకు నేను సాయం చేయాలి, ప్రజలను అభివృద్ధి చెందించాలి, నేనున్నటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలి, నేనున్నటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆకాంక్షతో ఏ నాయకుడు ముందుకు రావటం లేదు, రాజకీయాల్లోకి ఏ విధంగా రావటం లేదు. వారి ఆస్తులను కూర్చుకోవడానికి, వారి ఆస్తులను కూడబెట్టుకోవడానికి వస్తున్నారు. కోట్ల ఆస్తులను కబ్జా చేస్తున్నారు, కోట్ల వాల్యూస్ కలిగినటువంటి భూముల్ని కబ్జా చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఒక్కొక్క ఎంపీ దగ్గర కోట్ల డబ్బు ఉంది. భారతదేశంలో ఒక్కొక్క ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థుల దగ్గర చాలా కోట్ల డబ్బు ఉంది. ఇదంతా ప్రజాధనం. ఈ ప్రజాధనాన్ని వారు గుప్పిట్లో పెట్టుకొని రియల్ ఎస్టేట్ భూముల మీద పెట్టుబడులు పెడుతూ ఇటు ప్రజలకు చెందవలసినటువంటి ఈ డబ్బునంతా వారి చేతుల్లో పెట్టుకొని దేశ అభివృద్ధికి అవరోధకరంగా ఉంటున్నారు. ప్రాముఖ్యంగా మొట్టమొదటి ముద్దాయిలు వీరే. అవినీతితో కూడినటువంటి రాజకీయ నాయకులే ఆస్తిపాస్తులు సంపాదించాలని కబ్జాలు చేస్తూ ఇటు సంపదను, రాష్ట్ర సంపదను, జాతీయ సంపదను దోచుకునేటువంటి ఈ నాయకులే మొట్టమొదటి దేశ అభివృద్ధికి అవరోధకాలు. రెండవది అధికారులు, మూడవది సామాన్య ప్రజలు. మనమందరం కూడా మనకున్నటువంటి బాధ్యతను దేశ అభివృద్ధి కొరకు మనం ఆలోచించాలి. సామాన్య పౌరులు మొదలుకొని రాజకీయ నాయకులు అందరూ కూడా దేశ అభివృద్ధి కొరకు పాటుపడాలి. వ్యాపారస్తులు భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు వారి యొక్క సులాభం కొరకు ఎంత ఖర్చుని చేస్తారు, కానీ పేద ప్రజల కొరకు వారు ఎక్కువ ఖర్చు చేయరు. దేశంలో ఉన్నటువంటి పేదల కొరకు వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇవ్వరు. మన భారతదేశంలో ఉన్నటువంటి ధనికులు చూడండి, ఒక్కొక్క వారి కుటుంబాలలో వివాహాలకి కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగినటువంటి వివాహాలలో మన భారతదేశమే నెంబర్ 1లో ఉంది. ఎందుకు విచ్చలవిడి ఖర్చులు ఎక్కువ పెడతారు? మన దగ్గరలో ఉన్నటువంటి బిలియనీర్స్ వారందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి, మన దేశ అభివృద్ధికి వారు ఖర్చు చేయరు. ఇంతదాకా నా సామ్రాజ్యం ఇంకా డెవలప్ కావాలి, దానికోసం ప్రజల్ని నేను ఎంత మభ్య పెడతాను, ప్రజల్ని నేను మోసం చేసినా పర్వాలేదు, రీఛార్జీలు పెంచినా పర్వాలేదు, ఇంకా అన్ని ఏవి పెంచినా పర్వాలేదు, నా సామ్రాజ్యం స్ట్రాంగ్ కావాలి, నేను మొదటి స్థానంలో ఉండాలి, భారతదేశంలో రిచెస్ట్ పర్సన్గా ఉండాలి. స్థానాన్ని కాపాడుకోవటానికి విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తుంటారు, విచ్చలవిడిగా వారి యొక్క వ్యాపారాలను చేస్తూ ఉంటారు, సబ్సిడీలు వాళ్ళకి కావాలి, రాజకీయ నాయకులు వారి గుప్పెట్లో ఉంచుకుంటారు. కానీ అమెరికాలో అలా కాదు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా అమెరికా దేశంలో ఉన్నటువంటి పేదలకు సహాయం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ కొరకు చాలా కాంట్రిబ్యూషన్ ఇస్తారు. మన భారతదేశంలో ఉన్న వారి కంటే 10 రెట్లు ఎక్కువ వారు సంపాదించేటువంటి ఆస్తులు సమాజానికి ఇస్తారు, దేశానికి ఇస్తారు, దేశ అభివృద్ధికి ఇస్తారు. అందుకే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో అమెరికా ఉందంటే మామూలు విషయం కాదు. దానికి బిలియనీర్స్ కూడా సహాయం చేస్తున్నారు. బిలియనీర్స్ కూడా వారు చెల్లించే ట్యాక్స్తో పాటు దేశ అభివృద్ధి కొరకు కూడా వారు ఇంకా వారికి వస్తున్నటువంటి ఆదాయంలో ఇస్తారు. కానీ మన భారతదేశం దానికి భిన్నం. ఎవరిది వారే. ఆ గవర్నమెంట్ ఎలా రూల్ చేస్తూ మాకేంటి, ఆ గవర్నమెంట్ ఎలా అయినా ఖర్చు చేసుకుంది, కానీ మాకున్న ఆదాయం మాకు ఉండాలి అని ఆలోచించేవారు మన ఇండియాలో ఉన్నటువంటి వ్యాపారస్తులు. ఇవన్నిటి డిఫరెన్షియేషన్స్ వల్ల మన దేశం
వెనకడిగిపోతుంది. చైనా అమెరికాతో పోటీ పడుతుంది, కానీ మన దేశం ఎప్పుడు ఎక్కడ ఉన్న స్థానంలో అక్కడనే ఉండిపోతుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటూనే ఎప్పటికీ అక్కడే ఉండిపోతున్నాం. కానీ మనం ఒక స్థాయికి భారతదేశం అత్యంత విలువలతో కూడిన దేశం, లేకపోతే అత్యంత తెలివిగల టెక్నాలజీ కలిగినటువంటి దేశం అని మన దేశాన్ని ప్రపంచం చేత పిలిపించుకోలేకపోతున్నాం. కారణం ఇవన్నీ సామాన్య పౌరులు మొదలుకొని, అధికారులు మొదలుకొని, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ కూడా పారదర్శకంగా ఆలోచించకపోవడం, దేశ అభివృద్ధి కొరకు ఆలోచించకపోవడం. ఈరోజు వీడియో చూస్తున్నటువంటి నీ వంతు నీ బాధ్యతను దేశ అభివృద్ధి కొరకు ఎలా నువ్వు నిర్వర్తిస్తున్నావు? నీవు అన్ని విషయాలలో బాధ్యత కలిగి ఉంటున్నావా? మనము బాధ్యత కలిగి ఉంటేనే తప్ప దేశ అభివృద్ధి జరగదు. బాధ్యతాయుతంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా మన దేశం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సామాన్య పౌరుడైతే జాతి సంపదను కాపాడే విషయంలో, అధికారి అయితే ప్రజలకు సేవ చేసే విషయంలో పారదర్శకంగా సేవ చేయాలి. రాజకీయ నాయకుడైతే ప్రజలకు సేవ చేస్తూ లంచగొండితనాన్ని ఖండించేవాడిగా ఉంటూ దేశ క్షేమం కొరకు పాటుపడాలి. ఇలా చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి మరెన్నో వీడియోస్ మేము చేయటకు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మనవి చేస్తూ ముగిస్తున్నాను.